చదవండి. 71వ పేజీ. యేసు విని, నీకింకొకటి కొదువుగానున్నది, నీకు కలిగి ఉన్న అన్నయు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. రైట్. యేసే దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చి ఏమడిగాడంటే, ఇప్పుడు నాకు అది చూడాలి, వాక్యం చదవన్నప్పుడే వాక్యం కాదు చూడండి, తర్వాత నాకు అది చూడండి. వచ్చి ఏమడిగాడంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలంటే అంటే స్వర్గం అంటారు కదా, పరలోకం అంటారు కదా, వైకుంఠం అంటారు కదా, నువ్వే భాష అయితే పెట్టుకో. పరలోక రాజ్యం దేవుని యొక్క బిబ్లికల్గా వాక్యానుసారంగా అయితే పరలోక రాజ్యం. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అడిగితే నీకు ఆజ్ఞలు తెలుసు కదా అంటాడు యేసయ్య. నేను చిన్నప్పటి నుండి ఆజ్ఞలన్నీ గైకుంటున్నా అన్నాడు. ఏంటి ఆజ్ఞలు? తల్లిదండ్రిని సన్మానించడం, ఇంకా దొంగతనం చేయకుండా ఉండడం, వ్యభిచారము చేయకుండా ఉండడం, నీ పొరుగు అనేది ఏది ఆశించకుండా ఉండడం, ఇలాగ ఆజ్ఞలన్నీ నీకు తెలుసు కదా అని యేసయ్య అంటాడు. తెలుసు యేసయ్య, చిన్నప్పటి నుండి అవన్నీ నేను వింటున్నాను, అవన్నీ నేను గైకుంటున్నాను. హల్లెలూయా చెప్పండి. కళ్ళు తెలుసుకొని నాకు చూడండి, కళ్ళు మూసుకోకండి. కళ్ళు మూసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతావు. తెలిసి ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికో వెళ్ళిపోతావు. మాట మాటికి నాకు చూడండి, కళ్ళు తెరవండి, ఇవన్నీ చెప్పించుకోకండి. చక్కగా దేవుని మాటలు వినండి. అంచె దినాల్లో ఉన్నాం మనం, భయంకరమైన దినాల్లో ఉన్నాం, గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం మనం. స్తోత్రం. నిసి నీ ఫేస్ నాకు కనిపించట్లేదు, అందరూ ఫేస్లు నాకు కనిపించినట్లుగా సర్దుకొని కూర్చోండి. రైట్. అయితే యేసయ్య అతన్ని ప్రేమించి ఒక మాట చెబుతాడు. ఏంటి మాట అంటే, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. ఆయనకి ఏంటి కొదువుగా ఉంది అంటే, చాలా ఆస్తి ఉందంట ఆయనకి, బోల్ డబ్బు ఉందంట, విస్తారమైన ఆస్తి ఉందంట, కోట్ల ఆస్తి ఉందంట ఆయనకి, బిలియన్స్ చాలా ఎక్కువ ఉందంట. అదంతా అమ్మేసి బీదలకు ఇవ్వు, ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. రైట్, వినండి జాగ్రత్తగా. ఆ యవనస్తుడికున్న లోటు అది, ఆ యవనస్తుడికున్న లోపం అది. ఈరోజు మీతో దేవుడు నాకు మాట్లాడమన్న మాట ఏంటి తెలుసా? నీకు ఏంటి లోపం, ఏంటి లోటు ఉందో తెలుసా? ఉపవాస ప్రార్థన. ఏంటి? ఉపవాస ప్రార్థన. నీకు లోటుగా ఉందని దేవుడు నాతో చెప్పిన విషయం మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కొక్కరికి ఒకటి లోటు ఉంటుంది, చాలా ఉంటాయి ఒక్కొక్కరికి. స్పెసిఫిక్గా మనందరికీ లోటు ఉన్నది, లోపం ఉన్నది ఏంటంటే ఉపవాస కన్నీటి ప్రార్థన. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యవనస్తుడిని ప్రేమించి చెప్పాడు, నిన్ను ప్రేమించి ఇదిగో ఈ దినాన నీతో నాతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 33వ వాక్యం. లూకా సువార్త 5వ అధ్యాయం, వారాయనను, పేజీ నెంబర్ 55. లూకా సువార్త 5వ అధ్యాయం 33వ వాక్యం చదవమ్మా. వారాయనను చూచి యోహాను శిష్యులు ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యులు శిష్యులను చేయుదురు కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. చాలు, వినండి, నేను చదువుతున్నాను. ఇప్పుడు నేను చదువుతా, నాతో పాటు చెప్పండి అందరూ కూడా. వారాయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యులు శిష్యులను చేయుదురు కానీ చర్చ్ ఆఫ్ ఆల్మైటీ, చెప్పండి, చర్చ్ ఆఫ్ ఆల్మైటీ విశ్వాసులు మాత్రం తిని త్రాగుచున్నారు.
అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఉపవాస ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? యోవేలు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం. యోవేలు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం. ఎంతమ్మా పేజీ నెంబరు? ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమలాడుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చు. కంటిన్యూ. మైక్ పెట్టుకమ్మా. మైక్ పని చేయట్లేదా? జీసస్ గ్లోరీ. చదువు. ఇప్పుడు 2:15 మైక్ తీసి మైక్ ఇవ్వండి. వేరే మైక్ లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదెము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదెము. ఆహా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహా హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదెము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదెము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదువుతున్నా వినండి. 2వ అధ్యాయం 15వ వాక్యం నుంచి చదువుతున్నానండి. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమున మధ్య నిలబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎల్లా జాలి చేసుకొని అన్ని జనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమును అప్పగింపకము. లేని ఎడలా అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని ఆయనను వేడుకొనవలను. వినండి జాగ్రత్తగా. అప్పుడు యెహోవా తన దేశము బట్టి రోషము పూని తన జనుల జాలి చేసుకొనును. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు పెండ్లి చేసుకుపోతున్న వాళ్ళందరూ కూడా రావాల్సిందే. స్తన్యపానం, తల్లి దగ్గర పాలు తాగుతున్న సైతం రావాల్సిందే. పెద్దలు పిన్నలు అందరూ కూడా మందిరానికి రావాల్సిందే. వచ్చి ఏం చేయాలా? ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేయాలా. ఎందుకు చేయాలా? ఏంటి అవసరం? ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేయాలా? వ్రత దినం అండి. వ్రతం తెలుసా? లోకములో అన్యులు చేస్తూ ఉంటారు.
వ్రతం అండి, ఆ వ్రతం అండి, ఈ వ్రతం అంటారు కదా. మనకు కూడా వ్రతం ఉంది, బైబిల్లో రాయబడి ఉంది. వ్రత దినము, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది వ్రత దినముగా నువ్వు ప్రకటించుకోవాలా. నా జీవితంలో ఏ కార్యము జరగట్లేదండి, నా ఇంట్లో వాళ్ళు మారట్లేదండి, ఈ వ్యాపారం సక్సెస్ అవ్వట్లేదండి, సంథింగ్ ఎవ్రీథింగ్. ద బిహైండ్ రీజన్ ఈజ్ లేక్ ఆఫ్ ద ఫాస్టింగ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు. ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా సరే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఒక ఆవిడగా వాళ్ళ అబ్బాయి గురించి ప్రార్థన చేస్తుంది. ఇమీడియట్లీగా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తుంది. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, పెళ్ళి అయిపోయింది ఆవిడికి. పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు ఆవిడికి. వాళ్ళ ఆయన చనిపోయాడు. వాళ్ళ ఆయన చనిపోతే ఆవిడని చేసుకోవడానికి ఈయన ఇష్టపడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా చేయవలసింది ఏంటంటే, తల్లిదండ్రులారా ఏం చేయాలంటే ఉపవాసాన్ని ప్రకటించుకోవాలి. ఉపవాసంతో ప్రార్థన పనులు చేసుకుంటూనే, ఒక భాగం పనులు చేసుకుంటేనే ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వినండి, ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఉపవాస కన్నీటి ప్రార్థన ద్వారా జరిగేవి చెప్తున్నాను. మీ ఉపవాసం ఉంటున్నావా అన్నవాళ్ళు చేయలేదండి. ప్రజెంట్ నేను వారానికి ఒక్కరోజైనా 24 గంటలు ఉపవాస దినమనుందా, ఉపవాస పూటనుందా, అక్కడ వ్రత దినమనుందా, వ్రత పూటనుందా? వ్రత దినమంటే 24 గంటలు. 24 గంటలు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానండి కన్నీటితో అన్నాళ్ళు చెయ్యెత్తగలరా? దేవుడు చెప్తున్నాడు, నీకొకటి కొదువుగా ఉన్నది. ఓ యవనస్తుడా, ఆ యవనస్తుని ప్రేమించి అంటున్నాడు, నీకొకటి కొదువుగా ఉంది. చర్చ్ ఆఫ్ వాల్మీటికి వస్తున్న ప్రియ విశ్వాసులారా, మీకొకటి కొద్దుగా ఉంది, మేము ప్రేమించి చెప్తున్నాడు. నువ్వు కానీ ఆయన చెప్పిన మాట విని అందులో ప్రవేశించినట్లయితే ఆశ్చర్యకార్యాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశ్చర్యకార్యాలు చూడాలని, అద్భుతాలు చూడాలని దేవునితో మాట్లాడుతున్నాడు. నాకు షుగర్ అండి పాస్టర్ గారు, నాకు షుగర్ పాస్టర్ గారు, నేను ఉపవాసం ఎలా ఉంటాను? ఆల్రెడీ మనసులో షుగర్ ఉన్న వాళ్ళకి అనిపిస్తుందా? రోజుకి ఒక పూట తినేసి ఉండండి షుగర్ ఉన్నవాళ్ళు. ఒక ఆవిడికి క్యాన్సర్ అండి, క్యాన్సర్తోనే బాధపడుతుంటే ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఆవిడ ఉపవాసాన్ని ప్రకటించుకొని ప్రార్థన చేస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఆవిడ మీద దిగి క్యాన్సర్ కణాలను కాల్చేసింది. మొత్తం క్యాన్సర్ హీల్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఉండాలి కానీ పట్టుదల, నువ్వేదైనా చేయగలవు. రైట్. ఎందుకు ఉపవాస దినం చేయాలి, దానివల్ల ఏంటి బెనిఫిట్స్ నేను మీకు చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యం. జెరమియా 9:21. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యం. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో యవనులు లేకుండాను వారిని నాశనము చేయడకే మరణం మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశిస్తున్నది. వినండి జాగ్రత్తగా. రోడ్ల మీద, వీధుల్లోని, నగరంలోని పసిపిల్లలు లేకుండా, యవనస్తులు లేకుండా. నేను ఒక ఊరికి వెళ్ళాను. ఒక ఊరికి వెళ్తే వాళ్ళు ఏమన్నా తెలుసండి, ప్రతి సంవత్సరానికి చాలామంది యవనస్తులు చచ్చిపోతారట అక్కడ. ప్రతి సంవత్సరం వాళ్ళ జాతిలోని చాలామంది యవనస్తులు చచ్చిపోతారట. యవనస్తులు ఏంటంటే ఎక్కువ చచ్చిపోతారు. దేనివల్ల అండి చచ్చిపోతారని అడిగా. త్రాగుడండి, బైక్ స్పీడ్గా తీయడం అండి, చాలా స్పీడ్గా తీస్తాడు. వీళ్ళందరూ చూడాలండి, పేపర్లో అందరూ చూస్తారు. తర్వాత
పేపర్లోని న్యూస్లోని వాడిని ఎవరు మెచ్చుకోరండి అలాంటి వాళ్ళని. అంత స్పీడ్గా వెళ్తుంటే వాడు అనుకుంటాడు నేను సూపర్, నేను డోపర్ అనుకుంటారు, కానీ అందరు తిట్టుకుంటారు వాడిని. అలా వెళ్తున్నప్పుడు నా పక్కన వాళ్ళని చూసాను, విన్నాను, ఆడి పొగర చూడడానికి పొగరు, ఆడ పొగరమ ఎండిపోను అని తిడుతున్నారు వాడిని. ఈడేమనుకుంటాడు సూపర్, నేను అంత స్పీడ్ తీస్తున్నాను, నాలో ఎవరు డ్రైవ్ చేయలేడు అనుకుంటాడు వీడు. అర్థమవుతుందా? మెచ్చుకోరు ఎవరును. అలాగే యాక్సిడెంట్ అయి చచ్చిపోతే అసలు మెచ్చుకోరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రాజమార్గంలోనే వీధుల్లోనే యవనస్తులు లేకుండా, పిల్లలు లేకుండా ఏమవుతుందంటే మరణం ఎక్కడెక్కుతుంది? కిటికీలు ఎక్కుతుందండి. కిటికీలు. మీకు ఒక పొడుపు కథ, దాన్ని ఏమంటారు, పొడుపు కథ ఏదంటారు, కిటకిట తలుపులు, కిటార తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు రావు. ఏంటది? ఏడి? కొల్లనే కొండ్రెప్పలు. కిటకిట తలుపులట, కిటార తలుపులట ఎప్పుడు తీసినా సరే చప్పుడు రాదట. కొనరెప్పలు. మరణం కిటికీల ద్వారా ఎక్కుతుంది. ఇదిగో కిటికీలు. మొబైల్స్ పట్టుకొని చూస్తున్నాడు పెనికిమాలవన్నీ, ఎక్కుతుంది లోనకి. అర్థమవుతుందా? నీ కిటికీలు అంటే ఎక్కడున్నా తెలుసా? నీ కళ్ళే. నీ నేత్రాలు నీ దేహముకు దీపాలు. నీ కళ్ళు చెడిపోతే నీ దేహం మొత్తం చెడిపోద్ది. మరణం ఎంటర్ అయ్యేది ఎక్కడ? నీ చాలామందికి ప్రార్థన చేస్తూ ఉంటాను కదా, డెవిల్స్ పెట్టిన వాళ్ళకి, చీకట్లు పెట్టిన వాళ్ళకి, దెయ్యాలు పెట్టిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మ్యాక్సిమం దెయ్యాలు కూర్చున్నవి కళ్ళులోనే ఉంటాయి. కళ్ళులోనే. ఎందుకు ఆ కళ్ళులో ఉన్నాయంటే ఇంతే డిస్టెన్స్, ఇదే డిస్టెన్స్లో ఉంటుంది సెల్ ఫోన్. పనికి మళ్ళీ అన్నీ చూస్తాడు, అందులోనే ఎక్కుతుంటుంది, ఎంటర్ అయిపోతూ ఉంటాయి. డెవిల్స్ మరణానికి తీసుకెళ్తాయి, తావు తీసుకెళ్తాయి. చాలామంది కొన్ని ఇంటికి వెళ్తాను కదా, లోన బయటకు రారండి, అలా సెల్ ఫోన్తో ఉంటారు వాళ్ళు. ఒక ఇంటికి వెళ్ళా, అదే ఆ ఇంటికి లాస్ట్ వెళ్ళడం. ఇంటికి వెళ్ళానండి, ఫ్యామిలీయే కూర్చొని మాట్లాడుతున్నాను. నాకు చూడ్డే సెల్ ఫోన్తో ఎలాగ చూసుకొని మాట్లాడుతున్నాడు. ఎంత మాట్లాడినా సేవకుడు వచ్చాను కదా, మాట్లాడాలా? మాట్లాడే సెల్ ఫోన్ చూస్తున్నాడు, కొడుతున్నాడు. ఒక పక్కన ఉండి వాళ్ళ వైఫ్ కొంచెంసేపు మాట్లాడండి సెల్ ఫోన్ పక్కన పెట్టి, దాంతోనే అస్సలు నాకు చూడలేదండి. అదే లాస్ట్ ఇంటికి వెళ్ళలేదు ఇంకా నేను. అర్థమవుతుందా? మొబైల్కి ఎంత ఎడిక్ట్ అయిపోయారో అర్థమవుతుందా? మరణం దేని ద్వారా ఎక్కుతుందో అర్థమవుతుందా? 22 లక్షలు. ఎంత? 22 లక్షలు డమాల్ పోయింది ఆయనకి. ఏదో చేసాడట, ఏదో గేమ్ పెట్టాడట, షేర్ల దేర్లో పెట్టాడట, డమాల్ అవుట్. అప్పుడు తర్వాత జర్మియా, ఇదిరా సంగతి, ముందు చేతపడలేకపోయావా? దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గద్దింపు లక్ష్యం చేయరు, గద్దింపు వినరు. అన్నీ అయిపోయిన తర్వాత అయ్యో నా సేవకుడు మాట ఎందుకు వినలేదే, నా బోధకుల మాట ఎందుకు వినలేదే, శరీరం క్షీణించిపోయిన తర్వాత అయ్యో నీ ఉపదేశాన్ని ఎందుకు తోసివేసానా, అప్పుడు ఏడుస్తారు. హెల్మెట్ ఎప్పుడు పెట్టుకోవాలండి? యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత, తల పగిలిపోయిన తర్వాత పెట్టుకుంటావు? ముందుగానే పెట్టుకోవాలి. అవునా? తర్వాత కాదు పెట్టుకోవాల్సింది, ముందుగానే పెట్టుకొని నీట్గా డ్రైవ్ చేయాలి. చాలామంది హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? పోలీసుల గురించి హెల్మెట్ పెట్టుకోకండి, మీ లైఫ్ గురించి హెల్మెట్ పెట్టుకోండి. ఇక్కడ పోలీసులు ఉండరండి, ఇక్కడ పోలీసులు ఉండకపోయినా ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతాయండి. అర్థమవుతుందా? పోలీసుల గురించి కాదు నువ్వు పెట్టుకోవాల్సింది హెల్మెట్, నీ యొక్క క్షేమం గురించి పెట్టుకోవాలి. నా ఇంట్లో నా పిల్ల ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉందని కొంచెం గుజ్జు ఇలా మాట్లాడితే కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాను. గుజ్జు ఉపయోగించి హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరణం ఎక్కుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే అలాంటిది ఎక్కకుండా ప్రభువా నా పిల్లలను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడని మనం కన్నీటితో ఉపవాసంతో ప్రార్థన చేయాలి. లెట్స్ గో. నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. నెంబర్ 1 ఇంట్లోని, నెంబర్ 2 సిటీలో. యోనా గ్రంథం, యోనా 3వ అధ్యాయం.
యోనా గ్రంథం 763 పేజీ నెంబర్ 3వ అధ్యాయం 4వ వాక్యం నుండి. అప్పుడు యోనా గ్రంథం ఏం చదువుతున్నావు? 3వ అధ్యాయం 4వ వాక్యం చదువుతున్నావు. ఆ కార్డ్లెస్ మీద కూడా పెంచేదా? కార్డ్లెస్. అందుకే ముందుగా లేచి అన్ని రెడీ చేయమని చెప్తాను నేను. యోనా పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని, విన్నారా? గోనె పట్ట కట్టుకున్నారండి. గోనె పట్ట కట్టుకొని ఎందుకు? నినేవే పట్టణం నాశనం అవబోతుంది. వినండి ప్రియమైన దేవుని పిల్లారా, నాశనం అనండి అందరూ కూడా. నాశనం. నెంబర్ 1, ఇంట్లోనికి నాశనం. నీ కంట్లో ద్వారా లోనికి వెళ్ళేది నాశనం. నెంబర్ 2, సిటీలోనికి నినేవే పట్టణం నాశనం కాబోతూ ఉంది. నెంబర్ 2, సిటీ కుడి ఎడమలు ఎరుగని అనేక మంది దగ్గర ఉన్నారు. నాశనం కాబోతుందని ఒక దిన ప్రయాణమంతా. అలా కొట్టు వీపు మీద, నీ ముందున్నారు ఒకటోసారి వీపు మీద. నిద్ర వస్తే పక్కకి వెళ్ళి నిలబడి వాక్యం వినండి, లేదు కళ్ళు కడుక్కొని రండి. ఎందుకో వాక్యం విన్నప్పుడు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. యేసు ప్రభువా వందనాలు తండ్రి. Every disturbance I cancel in the name of Jesus Almighty. Hallelujah. Hallelujah. పాస్టర్ గారు నిద్ర రావట్లేదు, పాస్టర్ గారు ప్రార్థన చేయని తినేసేది నన్ను. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టుకొని తెగ నిద్రపోతుంది. కంటి మీద నిద్ర ఉండేది కదండి ఆవిడకి. రోజుల తరబడి అలా రాత్రి అంతా అదే గోల, అదే మూలుగుడు. అవునా కదమ్మా బ్లెస్సి? అదే మూలుగుడు. ట్యాబ్లెట్లు ఇంజక్షన్ బోళ్ళు మింగేది. ప్రార్థన చేయగా దయ్యం పోయింది, వాక్యం ఉంటే నిద్రపోతుంది. ఈసారి ఏం చేయాలంటే అదే చేయాలి. నిద్ర పగలు ఉండకూడదు, రాత్రి ఉండకూడదు, అలాగే ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త వినండి దేవుని వాక్యాన్ని. విని సెలిపడన కాదు ఇది, విని సెలిపడన కాదు. నీకొకటి లోపం ఉంది, నీకొకటి కొదువు ఉందంటే వాడట ఆ మాట వినకుండా వెళ్ళిపోయాడట. ఎవడు? ఆ ధనవంతుడైన యవనస్తుడు. ఈ మాటలు విన్నావా? నువ్వు వెంటనే ఉపవాసానికి ప్రతిష్ఠించుకోవాలనే జీవితాన్ని. నినేవే పట్టణం నాశనం అయిపోతూ ఉంటే అందరూ, హలో, పిల్లలేమి, రాయబడిన మాట, పెద్దలేమి, అందరూ. కొంతమంది ఇంట్లో అండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, కానీ పిల్లలకి ఉపవాసం ఉంచరు. ఆడు పిల్లడు కదా, అది చిన్నది కదా. స్తన్యపానం చేసేవారు కూడా, పశువులండి, గేదె, పశువులు, ఆవులు అన్నీ కూడా ఉపవాసం ఉంచినట్టు వాక్యం చెబుతుంది. ఇట్స్ ఎమర్జెన్సీ కాలింగ్. ఎందుకు తెలుసా? నాశనం ఎంటర్ అవబోతూ ఉంది. నెంబర్ 1, ఇంట్లోనికి, యవనస్తుల్లోనికి, కుటుంబాల్లోనికి కిటికీల ద్వారా ఎక్కేస్తూ ఉంది. నెంబర్ 2, వీధుల్లోనికి వెళ్ళిపోయింది, సిటీలోనికి వెళ్ళిపోయింది. నాశనం అవబోతుండే వాళ్ళందరూ ఎప్పుడైతే గోనె పట్ట కొట్టుకొని, గోనె పట్ట అని తెలుసా? గోన్లు అండి, గోన్లు, ధాన్యం గోన్లు ఉంటాయా? చీరలు ఇప్పేసి, షర్ట్లు ఇంపేసి గోనె పట్ట కొట్టుకుండేవారు. బూడిదలో కూర్చుండేవారు. పని పాటలన్నీ గుడ్ బై, పని తర్వాత చేసుకోవచ్చు. బతికుంటే బలుసాకు తినొచ్చురా బాబు. పనులన్నీ పక్కన పెట్టేసి అర్జెంటుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ కాలింగ్, వెరీ ఎమర్జెన్సీ. నా కాలేజ్ ఉందండి, నా స్కూల్ ఉందండి, నా డ్యూటీ ఉందండి, పక్కన పెట్టాన్ని. ఎంతమంది వస్తున్నారు శుక్రవారం నాడు ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి? ఎంతమంది వస్తున్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి? రావట్లేదు, లేవు అసలు.
చేయవలసింది చేయకపోవడం వల్ల రావాల్సిన కీడు వచ్చేస్తుంది, ముప్పు ముంచుకొచ్చేస్తుంది. బీ కేర్ఫుల్. ప్రైజ్ లార్డ్. హల్లో చెప్పండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం. జాతి మీదికి నెంబర్ 1 ఇంట్లోనికి, నెంబర్ 2 సిటీ మీదకి, నెంబర్ 3 జాతి మీదకి మరణం రాబోతూ ఉంది, శాపం రాబోతూ ఉంది, నాశనం రాబోతూ ఉంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం తీయండి. 3వ అధ్యాయం 8-9. అతడు హామాను అహస్వేరోషుతో చదువు. 3వ అధ్యాయం 8-9 చదువుతున్నావు. అదే సార్. అంతటా హామాను అహస్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానము అన్నిటి అందును జనుల్లో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వినండి జాగ్రత్తగా, చదువు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము. వాళ్ళు ఉండనివ్వడం అంటే రాజుకు ప్రయోజనం కాదంట. చదువు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క కణానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించమనగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. చక్కగా స్పీడ్గా స్పష్టంగా చదవాలా, పదం వినండి. రైట్. నాకు చూడండి. ఒక జాతి ఉందంటండి. ఆ జాతి ఏది తెలుసా? యూదులు అనండి. ఇప్పటికీ అది ఏ పట్టణం అండి? ఏ స్టేట్ అది? అటాక్స్ అవుతున్నాయి కదా. మణిపూర్ అండి. గుర్తులేదు ఎవరికి? మణిపూర్లోని ఒక తెగ ఉందంట. క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. నెంబర్ 1 ఇంట్లోనికి ఎంటర్ అయింది. నెంబర్ 2 సిటీలోకి ఎంటర్ అయింది. నెంబర్ 3 ఒక జాతి మీదకి. క్రైస్తవులు ఎవరు ఉండకూడదు, క్రైస్తవులు ఎవరు బ్రతికి బట్ట కొట్టకూడదు, ఈ గోత్రాలు ఎవరు ఉండకూడదు, యోధా గోత్రం ఉండకూడదని ఒక శాసనాన్ని పుట్టించారు. అయితే మొర్దెకై ఏం చేశాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మొర్దెకై మాత్రమే కాదు, ఆ జాతి అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎందుకు ఉపవాసం అంటే అర్థమవుతుందా? మరణం తప్పడానికి, నాశనం తప్పడానికి, నీ కుటుంబం సేవ్ అవ్వడానికి, ఎమర్జెన్సీ డిసిషన్ తీసుకోవాల్సింది ఉపవాస కన్నీటి ప్రార్థన. నాకు అవ్వదండి పాస్టర్ గారు, డ్యూటీ అండి నాకు. ఏం విత్తుతావో ఆ పంట కోస్తావు, నీ ఇష్టం. మరణం పొంచి ఉంది. పిల్లల్లో ఏమి, యవనస్తుల్లో ఏమి, కుటుంబస్తుల్లో ఏమి, అందరిలో కూడా. వీధుల్లో ఏమి, సిటీ మీద ఏమి, జాతి మీద ఏమి, నాశనం రెడీగా ఉంది. సాతాను ఊరుకోవట్లేదు. హలో, నువ్వు ఊరుకుంటున్నావేమో కానీ మంచి వెరైటీస్ యూట్యూబ్లో చూసి వండుకొని మంచి రెస్టారెంట్లకు వెళ్ళి బాగా తింటున్నావేమో కానీ కడుపు మాత్రం మార్చుకోకుండా ఆడు మాత్రం చెలరేగిపోతున్నాడు. మన సంగతి తెలిసి వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. వాడు ఓడిపోయేది ఎక్కడంటే ఉపవాస కన్నీటి ప్రార్థన చేస్తే వాడు ఓడిపోతాడు. బిగురుగా చెప్పకూడదు, ఏమేమి పరిచాను. వాడు ఓడిపోతాడు, అడ్రస్ లేకుండా పోతాడు. నువ్వు బలహీనవే, చదువు లేదు, అందం లేదు, అవసరం లేదు. ఉపవాసంతో ఏడడానికి వచ్చా చాలు. ఉపవాసం ఉండి ఏడడానికి వస్తే చాలు. సైన్స్ చెప్తుందండి, లంకనం పరమౌషధం అనండి. లంకనం పరమౌషధం. లంకనం అంటే ఏంటండి? ఉపవాసం అండి. తెలీదా భాష? ఆ భాష కూడా తెలీదా? లంకనం పరమౌషధం అంటే, లంకనం అంటే ఉపవాసం. జంతువులు, అడవిలో మృగాలు చాలా ఏం చేస్తా తెలుసా? రోగం రాగా వాళ్ళకి ఏమైనా సరే అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఏం చేస్తా తెలుసా? తిండి మానేస్తాయి. 2 రోజులు 3 రోజులు ఫుడ్ మానేస్తాయి. తెలియదో మీకు? ఫుడ్ మానే వల్ల లోన్ అంతా రిపేర్ అయిపోతూ ఉంటుంది.
లోన్ రిపేర్ అయిపోతూ ఉంటుంది. ఒక బ్రదర్ చెప్పాడు నాకు, వాళ్ళ ఆవిడకట ఫీవర్ వచ్చిందట. విన్నారా? వాళ్ళ ఆవిడకి జ్వరం వచ్చిందట. జ్వరం వస్తే ఇంట్లో పనులన్నీ ఆయన చేసాడట. ఇంట్లో పనులను ఆయన చేసి ఒక ట్యాబ్లెట్ వేయకుండా, ఒక ఇంజక్షన్ వేయకుండా 3 రోజులు అలాగా ఆవిడకి పస్తు ఉంచాడంట. ఏముంచాడు? పస్తు అండి. ఉపవాసం ఉంచాడట. మొత్తం ఆరోగ్యం చక్కగా వచ్చేసిందంట ఆవిడకి. నిజం. ఆ మనిషి మీకు తెలుసు, పేరు చెప్పను నేను, మీకు తెలుసు, మీ పరిచయం మనిషి. ఉపవాసం ఉన్న వల్ల నీకు ఆరోగ్యం వస్తుంది. ఉపవాసం ఉండడం వల్ల సాతానుగాడికి కన్నీరు కూడా వస్తుంది. ఉపవాసం ఉండడం వల్ల నాశనం దూరం అవుతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల వినాశనాలన్నీ ఆగుతాయి. నేనే పట్టణాన్ని నాశనం చేస్తానంటే నాశనం అవ్వకుండా దేవుడు కాపాడేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ యోధా గోత్రాన్ని అయితే నాశనం చేద్దామనుకున్నారో, ఎస్తేరు ఉపవాసం ఉండగా 3 రోజులు, తన పెనికెత్తలందరూ ఉపవాసం ఉండగా, మొర్దెకై సమాజం మొత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఏమైందంటే మొత్తం అంతా తారుమారు అయిపోయింది. యేసు రక్తం వేసి. నీ ఇంటిని తారుమారు చేయాలనుకుంటున్నావా? నీ పరిస్థితులన్నీ తారుమారు అవ్వాలనుకుంటున్నావా? అన్నీ గొడ్డు సమస్యలుగా కనిపిస్తున్నాయి. అన్నీ కూడా అంధకారంగా కనిపిస్తున్నాయి. ఈ బొద్దుకెందుకురా బాబు, ఈ జీవితం ఎందుకురా బాబు, చేస్తే బాగున్న బాబు అన్నట్టు ఉన్నాయా? కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం పూనుకో, పరిస్థితులన్నీ తారుమారు అయిపోతాయి. యేసు రక్తం వేసేయము. హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్న పక్క తాగేస్తూ ఉన్నప్పుడు, అప్పులో ఉంటున్నప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏం తెలుసా? ఉపవాసంతో ప్రార్థన చేయడం. 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 21 days, 3 నెలలు ఉపవాసాలతో ప్రార్థన చేశానండి. 3 నెలలు కూడా తినకుండా ఉన్నారు పాస్టర్ అంటే ఒక పూట తినేవాడిని. మిగతా టైము ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని. ఉపవాసం ఉన్న పనులు చేయకూడదు. ప్రతిష్ఠ వ్రత దినం అది వ్రతం. నువ్వు ఒక ప్రత్యేకించుకోవాలా, అన్ని పక్కన పెట్టేయాలా, అన్ని పనులు వేరే అప్పు చెప్పేయాలా, నీ మొబైల్ని పక్క పడేయాలా, స్విచ్ ఆఫ్ చేసి. వ్రత దినం అది. హల్లెలూయా. యెహోవాకి వ్రత దినం అది, ఉపవాస దినం అది. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి. దేనికి? యెహోవాను బెతుకులకై, పెద్దలను దేశం నుండి జనులను దేవుడు యెహోవా మందిరంలోనికి సమకూర్చండి. 2 మందిరంలోనికి. ఎప్పుడు కూడా డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి. పాస్టర్ గారు ఈరోజు ఉపవాసం ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాం. ఇంటి దగ్గర రావట్లేదు, అవదు ఇంటి దగ్గర స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, గుమ్మగుమ్మలు వచ్చేస్తూ ఉంటాయి, లేకపోతే ఎవరో చుట్టాలు వస్తారు, లేకపోతే సంథింగ్ ఇంట్లో ఏదో జరుగుతూ ఉంటాయి, డిస్టర్బెన్స్ ఉంటుంది. 2 దేవుని మందిరానికి డోర్స్ ఓపెన్లో ఉన్నాయి కదా, మీ పక్కనే ఉన్నాం కదా, మీతో పాటు ఏకీపించడానికి సిద్ధంగా ఉన్నాం మేము. నీ సమస్యలన్నీ తారుమారు ఆగిపోతే నన్ను అడగండి. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని కానుకలు వేసినా సరే దేవుని మీద ప్రేమించి వస్తున్నావు. నీకొకటి కొదువై ఉన్నది, నీకొకటి లోపం ఉంది, దాన్ని సవరించేసుకో. ఎనఫ్, క్లియర్ అయిపోద్ది. హల్లెలూయా. నెంబర్ 1 ఇంట్లోనికి, నెంబర్ 2 సిటీలోనికి, నెంబర్ 3 జాతి మీదకి, నెంబర్ 4 దేశం మీదకి ఉగ్రత రాబోతూ ఉంది. హగ్గై 2:21, హగ్గై 2:21 స్పీడ్గా తీయాల. హగ్గై రాసిన గ్రంథం 2:21. యోధా దేశపు అధికారియగు, యోధా దేశ పేరు నెంబర్ చెప్పమ్మా. 776. 776 చదువు. యోధా దేశపు అధికారియగు, యోధా దేశపు అధికారియగు జెరుబ్బబేలుతో ఇట్లనెము, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను. రాజ్యముల, చాలు చెప్పండి. ఆకాశమును భూమిని చెప్పాలందరూ. ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను. కంపనాలు అంటే ఏంటి? భూకంపనాలు, భూకంపాలు. మీరు చూసారా? యూట్యూబ్లో చూసారా లేదా? లింక్ పంపిస్తాను చూడండి. ఆకాశం నుండి ఒకటి భూమి వైపు అతి వేగంగా దూసుకొని వస్తుందంట. అది ఢీకొన్నదా మొత్తం స్మాష్ అయిపోద్ది.
చాలా స్పీడ్గా భూమికి దగ్గర రాగానే భూమి ఆకర్షణ శక్తి వల్ల ఇంకా స్పీడ్గా ఢీకొంటుంది అని సైంటిస్టులు చెప్పారు. ఈ మాట ఒక సేవకురాలికి, ఒక ప్రవక్తకి రాత్రిపూట దేవుడు కళల ద్వారా మాట్లాడాడు. అంచె దినాల మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తాను. మీలో యవ్వనస్తులు ఏం చేస్తారు? దర్శనాలు చూస్తారు. ప్రార్థన చేస్తుండగా దర్శనాలు చూస్తారు. వృద్ధులు ఏం చేస్తారంటే కలలాగంటారు. ఆ కళ ద్వారా దేవుడు మాట్లాడిన మాట నయమై వాక్యం అని తీయించడంటే వాక్యాన్ని. ఏ వాక్యం నాన్న? ఇది హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యం చదివించాడంట. ఇది నేను చేయబోతున్నానని చెప్పాడు దేవుడు. దేశం మీదకి ఎక్కడ నాన్న అంటే నీ భారతదేశం మీదకి. నెంబర్ 1 ఇంట్లోనికి నాశనం. నెంబర్ 2 సిటీలోనికి నినేవే పట్టణం మీదకి నాశనం. నెంబర్ 3 జాతి మీదకి ప్రభుత్వాలు లెగిస్తూ ఉన్నాయి. మణిపూర్ నాశనం చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ టార్గెట్ చేస్తూ ఉన్నారు. నెంబర్ 4 నీ దేశం మీదకి నాశనం రాబోతూ ఉంది. దేవుడు టార్గెట్ చేసాడంటే అది అలాగ దానికి జరుగుతుంది. ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు అండి మ్యాప్ గీసినట్లుగా ఓన్లీ వైజాగ్ సిటీకి మాత్రమే జరిగింది. పక్కన తునుకు కూడా వెళ్ళలేదు. పక్కన బొబ్బులకి విజయనగరం కూడా వెళ్ళలేదు. ఆయన స్కెచ్ వేసాడా అలాగ అక్కడే జరుగుతుంది. ఒక పబ్బు ఉంది. పబ్బులోని తినేసి డ్యాన్స్లు వేస్తున్నాడు. తాగేసి వాయు వరుస లేకుండా అమ్మాయిలు అబ్బాయిలు ఒంటి మీద బట్టలు లేకుండా డ్యాన్స్లు వేస్తున్నాం. అవి చూసారు లేదు, అలాంటివి చూస్తారో తెలియదు. కానీ ఆ ఉన్న ప్రాంతం అలా దిగిపోయింది భూమిలోకి. భూమి నోరు విడిచి అలాగా ఆ పబ్బులో ఉన్న అందరూ అలా లోన దిగిపోయారు. అందరూ నాశనం అయిపోయాడు. సొదొమ గొమొర్రా పట్టణం మించిపోయి ఉంది పాపం భూమి మీద. దేవుడు చూస్తూ ఊరుకోడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు. భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేశాను. వారు నా మీద తిరగబడి ఉన్నారు. కాదా మరి? ఇంతమందిని దేవుడు రక్షిస్తే, దేవుడి మాట వినకుండా దేవుని సంధి రాకుండా ఉంటే తిరుగుబాటు కాదా? అది తిరుగుబాటు కాదా? నేనే దేవుడునని రక్షకుడు చెబుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు లోకంలో తందనాలు ఆడుతూ ఉంటే దేవుడు ఉగ్రత రాదా? దేవుడి కోపం రాదా? ఎవరితో మాట్లాడుతున్నాడు? హలో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను వీళ్ళని గొప్పవారుగా చేశాను. నా మీద తిరగబడతారా? పోలీసుల మీద తిరగబడితే ఊరుకుంటాడు చెప్పండి? ఏ మనిషి మీద తిరగబడినా కొంచెం ఏదో అవుతుంది. కానీ మేము కారులో వెళ్తూ వాటర్ తాగేసి బాటిల్ ఇలా ఇసిరాను. ఇసరగా పోలీసుడు తగిలింది. నాకు అప్పటికే ఇస్తున్నాను, పోలీసుడు వస్తాడు అనుకున్నాను. ఇంకా పోలీసుడాడు దేవుని కృపం పెట్టి అనకుండా వెళ్ళిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆడ తగిలిసిందండి. అడికి ఖాళీ బాటిల్ కారులో వెళ్తూనూ ఇలా ఇసిరేసాను. మా డ్రైవింగ్లో ఉంది. పోలీసుడి మీద ఏం చేతి ఊరుకుంటాడండి? సృష్టికర్త అయిన దేవుడి మీద ధిక్కరిస్తే, ఆయన మీద తిరుగుబాటు చేస్తే ఏం చేస్తాడంటే ఆకాశానికి భూమికి ఆజ్ఞేస్తాడట, కంపింపజేస్తాడట, ప్రకంపనాలు కలిగజేస్తాడట, నాశనం చేస్తాడట. దాన్నంట సముద్రంలో పంపించడానికి చూస్తున్నారు. ఆ రాబోతున్న దాన్ని సముద్రంలో పంపించడానికి చూస్తున్నారు. అయితే దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడు తెలుసా? ప్రార్థన చేయమని చెప్పాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం ప్రార్థన ప్రభువా? కీడు పంపిస్తున్నామంట. తప్పించండి ప్రభువా. స్తోత్రం నాయన, యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇది కాదు ప్రార్థన. కడుపు మార్చుకోవాలా, వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకోవాలా, ఉపవాస దినాన్ని ప్రదర్శించుకోవాలా. సంఘంలో ఏదైతే ఉపవాస ప్రార్థన ఉందో ఆ రోజంతా భోజనం మానేసి మందిరానికి రావాలా.
వచ్చి ప్రార్థనలో గడపాలా. నీ ఇల్లు బాగుపడుతుంది, నీ సమాజం బాగుపడుతుంది, నీ ఊరు బాగుపడుతుంది, నీ సిటీ బాగుపడుతుంది, నీ దేశమే బాగుపడుతుంది. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని వాళ్ళ పాపాలు విడిచిపెట్టి వాళ్ళ చెడుతనాన్ని విడిచిపెట్టి నాకు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళ దేశాన్ని స్వస్థపరుస్తాను. ప్రైజ్ లార్డ్. నీ వల్లే సాధ్యమైతే, నీ ఉపవాస కన్నీటి ప్రార్థన వల్ల అది సాధ్యం. నువ్వు కానీ సమయాన్ని కేటాయించడం నీకు సాధ్యమైతే, నువ్వు పనులు పక్క పెట్టుకోవడం నీకు సాధ్యమైతే, లాక్ చేసుకోవడం నీకు సాధ్యమైతే, ప్లాన్ చేస్తా కదా, పలానా రోజు ఒక ఊరు వెళ్ళాలి, పలానా రోజు ఒక పిక్నిక్ వెళ్ళాలి, పలానా రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తావే, అలాగా దేవుని సన్నిధిలో ఉండాలి, నేను దేవునితో టైం గడపాలి అని ప్లాన్ చేసుకో. జీవితం బాగుపడుతుంది, ఊరు బాగుపడుతుంది, పట్టణం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు 40 days ఉన్నారు ఉపవాసం. ఎన్ని రోజులు? 40 రోజులండి. ఏమి తాగలేదైనా, ఏమి తినలేదు. ఎట్లా నువ్వు తాగేసైనా ఉపవాసం ఉండు. శుభ్రంగా మంచినీళ్ళు తాగు, కొబ్బరి నీళ్ళు తాగు, బార్డీ నీళ్ళు తాగేసి ఉపవాసం ఉండు. నీ షుగర్ లెవెల్స్ ఏమైనా పడిపోవు. లోనికి వెళ్తుంది కదా, ఏదైనా తాగు, టీ తాగుపోని అంతకి ఉండలేను అనుకుంటే. కానీ నువ్వు చేయవలసింది ఏంటి? ప్రతిష్ఠించుకోవాలా. వ్రత దినం అనండి అందరూ కూడా. వ్రత దినము. ఇది చేయకుండా ఏంటంటే పాస్టర్ గారు ఏసయ్య అంటారు, నమ్ముకోమంటారు, చర్చికి వస్తున్నాం, ఏం జరగట్లేదు, ఒక పెళ్ళి లేదు, కడుపులో కాయ లేదు, ఏమీ లేదు పాస్టర్ గారు, మా ఇంట్లో మార్పు లేదు, మా ఆయన మారు, నా పిల్లల మారు, ఏమీ లేదు పాస్టర్ గారు. ఏంటండి గొడ్డుగాలం, గొడ్డు సమస్యలు. నువ్వే ఒక గొడ్డుగా ఉన్నావు. చలనం లేదు, ఇంత వాక్యం చెప్పినా సరే స్పందన లేదు, సమర్పణ లేదు, వాక్యానుసారంగా జీవించాలనే ఒక తీర్మానం లేనప్పుడు ఏం మారుతాయి? ఏమి మారు. వాక్యంలో చూస్తే ప్రతి ఒక్క విశ్వాసి కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా ఉపవాసంతో చేసిన వాళ్ళే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మోషే 2 సార్లు 40 రోజులు ఒకసారి, 40 రోజులు ఒకసారి కొండ మీదకి వెళ్ళిపోయి ఉండిపోయాడు. ఏమి తినలేదు, ఏమి తాగలేదు, గడిపారు. వాళ్ళు రాజ్యాలని వాళ్ళు తలకిందలుగా చేశారు, చరిత్రను సృష్టించారు. వాళ్ళు అపోస్తలులు ఉపవాసాలతోని, జాగారాలతోని, కన్నీళ్లతోని ప్రార్థన చేశారు. అపోస్తలులు. డానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. భక్తుడైన డానియేలు. అందరూ కూడా ఉపవాసంతో ప్రార్థన చేసేవారే. అపోస్తులు, శిష్యులు అందరూ కూడా, పౌలు, అందరూ ఉపవాసాలతో ప్రార్థన చేసిన వాళ్ళే. నెహెమ్యా కొన్ని దినాలే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. వీళ్ళందరికీ పని లేదనుకుంటున్నారా? మంచి జాబ్లో ఉండేవాడు నెహెమ్యా, రాజుకి గిన్నె అందించేవాడు నెహెమ్యా. డానియేల్ మంచి పొజిషన్ ఉండేవాడు. డానియేల్ మంచి జాబ్ పొజిషన్, మంచి హై ర్యాంక్ స్టేటస్లో ఉన్నాడు డానియేల్. కానీ జాబ్ కొన్ని రోజులు లీవ్ పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. లీవ్ పెట్టి నీ జాబ్కి సమర్పించుకొని ఈ సమయాన్ని రండి దేవుని సన్నిధికి. ఇట్స్ ఎమర్జెన్సీ కాలింగ్. అత్యవసరమైన పిలిపిది. దేశం మీద ఉగ్రత రాబోతూ ఉంది. ఆకాశం కంపింపబోతున్నాడు, భూమిని కంపింపబోతున్నాడు, కుటుంబాలన్నీ నాశనం కాబోతూ ఉన్నాయి. యవనస్తులు, పిల్లలు ఎవరు లేకుండా, వీధుల్లో లేకుండా, ఊర్లు లేకుండా, స్ట్రీట్స్ లేకుండా, పట్టణం లేకుండా, క్రైస్తవ జాతి లేకుండా నాశనానికి అన్ని హేతువులు వాడు స్కెచ్ గీసుకుంటూ వస్తాడు. అయితే ఇమ్మీడియట్లుగా ఎస్తేరులాగా ఏం చేయాలంటే, నేను నా చెలికత్తులు ఉపవాసం ఉంటాం. హల్లెలూయా. మొద్దుకై ఆల్రెడీ ఉపవాసం ఉన్నాడు, వాళ్ళ జాతి అంతా ఆల్రెడీ ఉపవాసం ఉన్నారు. మొత్తం అంతా తారుమారు అయిపోయింది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. మారిపోతాయి. ఒక ఆయుధం ఇది. చెప్పండి. ఉపవాస కన్నీటి ప్రార్థన ఒక ఆయుధం. చెప్పాలి. ఉపవాస కన్నీటి ప్రార్థన ఒక ఆయుధం. ఆయుధం వాడకపోతే ఏమవుద్ది? బోర్డర్ దగ్గర సైనికుడు ఉన్నాడు, మంచిగా ఫిట్గా ట్రైనింగ్ తీసుకొని
మంచిగా ట్రైనింగ్ తీసుకొని ఎలా యుద్ధం చేయాలో, ఎలా చంపాలో, ఎలా వాడిని స్కెచ్ గీయాలో అన్నీ తెలుసుకుని ఉన్నాడు. వాడి చేతిలో గన్ లేదు. ఏమవుద్ది? ఆయనే చచ్చిపోతాడు. ఆయుధం వాడకపోతే, ఆయుధం పట్టుకోకపోతే, ఆయుధాన్ని యూజ్ చేయకపోతే ఆడికి అటాక్ అయిపోద్ది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు పెన్ను పట్టుకెళ్ళిపోతే, పెన్ను పక్క వాళ్ళు ఇస్తారా? ఆ పక్కోడు కూడా అలాగనుకుంటే ఎవరికి ఇస్తారులే, ఎవరికి ఇస్తారులే అనేసి అనుకుంటే. పొలంలోకి వెళ్ళినప్పుడు పార పట్టుకెళ్తాడా రైతు? పొలంలోకి వెళ్ళినప్పుడు రైతు పార, గున్నపం పట్టుకెళ్తాడా? నాగలు పట్టుకెళ్తాడా? ఆయుధాలండి, పెనుముట్లండి. క్రైస్తవుడికి మినిమం ఆయుధం కన్నీటి ఉపవాస ప్రార్థన, ఒక రథదినం. నీకు ఒక రథదినం ఉండాలా. నేను వేసే నమ్ముకుని నాకు రథాలు లేవు అనకో, నీకు రథదినం ఉంది. వాక్యం చెబుతూ ఉంది. ప్రతిష్ఠించుకో, సమర్పించుకో, జీవితాన్ని బాగు చేసుకో, సమాజాన్ని బాగు చేయి, దేశాన్ని బాగు చేయి. నీ ద్వారా ఆ కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడి నిన్ను ప్రేమించి, నీకు కొద్ది కొదువుగా ఉందని నిన్ను ప్రేమించి మాత్రమే చెబుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకొని మోకలు వేయండి, ప్రార్థన చేద్దాం. ఆజ్ఞలన్నీ గైకుంటున్నాను,